హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మంచి వెజ్ ఫ్రైని చూపించబోతున్నాను. అదేనండి బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు. దీనికోసం ముందుగా బెండకాయలను అయితే శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. అవి రెడీగా పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసి ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఫ్రైకి తగినంత ఆయిల్, మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ, తక్కువ వేసుకుంటే తక్కువ. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక వెల్లుల్లిని ఇలా దంచి పెట్టుకోండి. దంచి కానీ పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసేయండి. ఈ వెల్లుల్లిని ఫ్రై చేసుకోండి కాసేపు. ఈ వెల్లుల్లి ఫ్రై అవుతుండగానే ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకోండి. మినపప్పు ఎందుకంటే మినపప్పు మనకి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల ఫ్రైని తింటూ ఉంటే మధ్య మధ్యలో క్రిస్పీగా ఈ మినపప్పు తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఈ మినపప్పు కూడా బాగా ఫ్రై అయ్యాక పోపులు వేసేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి. ఆవాలు, శనగపప్పు ఉంటుంది కదా, అవి వేసిన తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిర్చి రెడీగా పెట్టుకోండి. కరివేపాకు వేసేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఇలా చీల్చుకొని ఒక 4 ఎండుమిర్చిని చీల్చుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టిన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా, వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. త్వరగా ఫ్రై అవుతుందన్నమాట. సో అలా అయితే ఇలా మొత్తం వేసేసిన తర్వాత మొత్తం ఆయిల్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేయండి. ఇలా గరిటెతో ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా మనం సిమ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఇలా కలిపేయండి. కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మనం మగ్గించుకుంటే కొంచెం ముక్క అనేది మెత్తపడుతుంది అనమాట. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొంచెం ముక్క అనేది మెత్తపడింది కదా. ఈ టైంలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పుని కానీ సాల్ట్ వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఫ్రై కదా. రుచికి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. వేసేసి ఈ పసుపు, ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిసేలాగా ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. కలిపేసాక మరలా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మనం ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించడం వల్ల ముక్క అనేది మరి కాస్త మెత్తబడి ఇలా మెత్తబడుతుంది అనమాట. సో ఇలా మెత్తబడగానే ఇంకా మూత తీసేయండి. మూత తీసేసిన తర్వాత ఇందులోకి ఇదే టైంలో రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు ఎంత కారం వేసుకుంటే అంత వేసుకోండి. రుచికి తగినంత కారాన్ని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ముక్కలకి కారం మొత్తం పట్టేలాగా ఒకసారి బాగా ఇలా గరిటెతో కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత దీనిపైన మరలా మూత పెట్టి సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు మనం మగ్గనిస్తే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇలా రాగానే ఇంకా మూత తీసేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. కొంచెం మనకి డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుదిరిందో. ఇంతేనండి, సింపుల్గా మనం బెండకాయలు నీట్గా కట్ చేసుకుంటే తడి లేకుండా మనకి బెండకాయ ఫ్రై అనేది బాగా కుదురుతుందన్నమాట. సో ఇలా మనకి తయారైపోయిన తర్వాత వేడివేడి అన్నం తీసుకొని ఒక పక్క బెండకాయ ఫ్రై, మరో పక్క రసం వేసుకుని తింటే, రసం కానీ పప్పుచారు కానీ దేనితో అయినా ఇలా బెండకాయ ఫ్రైని ఒక పక్కన పెట్టుకుని తింటే రైస్లోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. బాయ్.